ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే దాని మీద అందరికీ ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది అనుకున్నా. ఎందుకంటే ఆబ్వియస్లీ నామినేషన్స్లో ఉన్న నలుగురికి నలుగురు అదే బ్యాచ్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి. సో ఆ నలుగురు సీరియల్ బ్యాచ్ నుంచి వచ్చిన వాళ్ళలో ఎవరు వెళ్ళిపోతారో డౌట్ లేకుండా వాళ్ళ నుంచే ఒకరు వెళ్ళిపోవాలి. ఎందుకంటే మిగిలిన ఒకరు నబీల్ కాబట్టి, నబీల్ టైటిల్ రేస్లో ఉన్న ఒక క్యాండిడేట్ కాబట్టి ఓటింగ్ అనేది ఫుల్గా ఉంటుంది కాబట్టి నబీల్ బయటికి వెళ్ళిపోయే ఛాన్సే లేదు. ఏ పరంగా చూసుకున్నా కూడా నలుగురిలో ఒకరు వెళ్ళిపోవాలి. ఆ నలుగురిలో కూడా ఇద్దరికి సాలిడ్ ఓటింగ్ ఉన్నవాళ్ళు ప్రేరణ అండ్ నిఖిల్ అని మనం అనుకున్నాం కదా. సాలిడ్ ఓటింగ్ నిఖిల్కి మాత్రమే ఉంది, ప్రేరణకు అంత ఓటింగ్ లేదు. ఓహో, కొంచెం రిస్క్లో పడింది. అంటే యాక్చువల్లీ మనం ప్రీ ఓటింగ్ రిజల్ట్స్ అని నిన్న ఈవినింగ్ చెప్పుకున్న దానికి ఇప్పుడు చెప్పుకుంటున్న దానికి చాలా ఫరక్ ఉంది. గౌతమ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఎంటర్ అవడం వల్ల ఫీల్డ్లోకి మొత్తం ఈ ఓవరాల్ జరుగుతున్న ఈ ఏదైతే ఉందో లెక్కలు కంప్లీట్గా మార్చి పడదొబ్బారనమాట. నేను ముందు నుంచే చెప్తున్నా, గౌతమ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఈ వీక్కి సంబంధించి చాలా గేమ్ చేంజర్స్ అవుతారు. వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది ఇవ్వకి. ఎందుకంటే బీభత్సమైన ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ కాబట్టి. అలాంటి కంటెస్టెంట్ నామినేషన్స్లో లేకపోతే వాళ్ళు ఈజీగా ఆపరేషన్లు కండక్ట్ చేయొచ్చు. ఆపరేషన్ జష్మి అనుకుంటారా, జరుగుద్ది. ఆపరేషన్ పృథ్వీయా, జరుగుద్ది. ఆపరేషన్ ప్రేరణనా, జరుగుద్ది. వాళ్ళ చేతుల్లో ఉన్న డెసిషన్ అనమాట. వాళ్ళు ఎట్లా స్టీరింగ్ తిప్పితే బండి అటు పోయే అవకాశం ఫుల్గా ఉంది. ఒక్క నిఖిల్ని తప్ప మిగతా ముగ్గురులో వాళ్ళు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకున్నా ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు. ప్రస్తుతానికి మనం చూసుకుంటే స్టెప్ బై స్టెప్ నిన్న ఈవినింగ్ మనం చూసుకుంటే నిఖిల్ టాప్లో ఉన్నాడని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. కానీ యాక్చువల్లీ ఇప్పుడు గౌతమ్ ఫ్యాన్స్ బీభత్సంగా తోడు రావడం వల్ల నబీల్కి బాగా ఊపందుకుంది అనమాట. ఊపందుకొని రచ్చ 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 లేపే రేంజ్ ఓటింగ్ వస్తుంది. అందుకే నేను తమ్నెయిల్ మీద టైటిల్ అలా పెట్టానమాట. సో నబీల్కి 35% మ్యాసివ్ ఓటింగ్ అయితే ఇప్పుడు పడుతుంది. బీభత్సంగా టాప్ రేంజ్ ఓటింగ్తో జప్ అని అలా కొనసాగుతున్నాడు అనమాట. సో హీఈస్ ఇన్ వెరీ మచ్ టాప్ లెవెల్ ఓటింగ్. నబీల్ యాక్చువల్లీ ఇన్ని రోజులు నామినేషన్స్లో లేకపోతే ఏమైపోయిందో రా బాబు ఓటింగ్ ముందే అంటే ఇప్పుడు మిగతా వాళ్ళ నామినేషన్స్లోకి రాకపోవడానికి నామినేషన్స్లోకి రాకపోవడానికి చాలా ఫరక్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు రోహిణి లాంటి వాళ్ళు, అవినాష్ లాంటి వాళ్ళు నామినేషన్స్లోకి రాకున్నా కూడా పెద్దగా ఫరక్ అనేది పడదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా టైటిల్ రేస్లోకి వచ్చే అవకాశం లేదు, ఎటువంటి స్కోప్ అసలు లేని కూడా లేదు. వేరాస్ నబీల్ ఇనీషియల్గా తను ఉన్న ఫస్ట్ 5 వీక్స్లోనే తను టైటిల్ రేస్లోకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బిగ్ బాస్లోకి వచ్చిన కుర్రోడు తన పర్ఫార్మెన్స్ వల్లే టైటిల్ రేస్లోకి రాగలిగాడు. టైటిల్ రేస్లోకి రాగలిగి ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్న టైంలో చాలా వారాలు నామినేషన్స్లోకి రాకుండా చాలా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ రావడం వల్ల ఈలోపు సూపర్ స్టార్ అయిపోయిన గౌతమ్ సడన్గా ఓటింగ్లో బీభత్సంగా దూసుకుపోయి ఏకంగా నిఖిల్ లాంటి టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్ని కూడా క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయే రేంజ్కి అయితే వెళ్ళిపోయాడు. సో ఈ కోణంలో స్టార్టింగ్లో నిఖిల్ వర్సెస్ నబీల్ అన్నట్టుగా ఉండే గేమ్ ఇప్పుడు నిఖిల్ వర్సెస్ గౌతమ్ అన్నట్టుగా అయిపోయింది. మరి ఇప్పుడు నబీల్ పరిస్థితి ఏంటి? ఇంకా మార్కెట్లో ఉన్నాడా లేదా, అంతే హాట్ మార్కెట్ ఉందా, అంతే డిమాండ్ అనేది కుర్రోడికి ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇన్ని రోజులు అవకాశం రాలేదు. ప్రస్తుతానికి ఈ వీక్ అయితే నామినేషన్స్లోకి వచ్చారు చాలా గ్యాప్ తర్వాత. పోనీ ఈ వీక్ అన్నా నబీల్కి ఎంత సత్తా ఉంది ఏంటి అని తెలుసుకోవాలని చూద్దాం అనుకున్నా కూడా ఈ వీక్ కూడా ఆ అవకాశం అయితే దక్కేలా లేదు. ఎందుకంటే డౌట్ లేకుండా గౌతమ్ ఫ్యాన్స్ అందరూ నబీల్ పైన మూకుమ్మడి దాడి అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఆపరేషన్లు కండక్ట్ చేద్దామంటే ఏదన్నా అంటే ఎవరినైనా ఎలిమినేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ జష్మి కండక్ట్ చేయాలనుకుంటే పృథ్వీ కూడా డేంజర్లో ఉంటాడు కాబట్టి పృథ్వీకి ఓట్లు వేయాలి. గౌతమ్ ఫ్యాన్స్కి పృథ్వీకి ఓట్లు వేయడం అస్సలు ఇష్టమే లేదు. లేదా ప్రేరణకు ఓట్లు వేయాలి, ప్రేరణకు ఓట్లు వేయడం అస్సలే ఇష్టం లేదు. కాబట్టి ఈ ఆపరేషన్లు అవి కండక్ట్ చేసుకునే కంటే అట్లీస్ట్ గౌతమ్ వైపు ఎంతో కొంత పాజిటివ్గా ఉన్న నబీల్ లాంటి వాళ్ళకి ఓట్ చేస్తే బెటర్ కదా అనే ఉద్దేశంతో ఏదో ఇవి పెద్దగా ఖాళీగా కూర్చోకుండా నబీల్కి బీభత్సంగా ఓట్లు గుద్దుతున్నైతే తెలుస్తుందన్నమాట. ప్రస్తుతానికి
ఆల్రెడీ మంచి ఓటింగ్ ఉన్న నబీల్కి గౌతమ్ ఓటింగ్ కూడా తోడవడంతో ఈజీగా నిఖిల్ని క్రాస్ చేయడానికి స్కోప్ అయితే దొరుకుతుందన్నమాట. సో ఇదే ప్యాటర్న్ కొనసాగితే డౌట్ లేకుండా ఈ వీక్ మొత్తం నబీల్ నిఖిల్ని క్రాస్ చేస్తూనే ఉంటాడు. నబీల్ ఇండివిజువల్ ఓటింగ్ ఎంతో తెలుసుకునే అవకాశం అయితే ఉండదు. సో అదొకటి నాకు ఇది అనిపిస్తుంది. సో నబీల్ సోలోగా ఓటింగ్ రావాలి అంటే, సోలోగా ఎంత ఉందని ఆడియన్స్కి తెలియాలి అంటే వీళ్ళ ముగ్గురు నామినేషన్స్లో ఉండాలి, నిఖిల్, నబీల్ అండ్ గౌతమ్ చూడాలి. లేకపోతే సపరేట్గా మనమే సొంతంగా ఏదన్నా పోల్ పెట్టుకొని తేల్చుకోవాలి. సో ప్రస్తుతానికి మనం చూసుకుంటే 35% నబీల్కి ఉంటే 29%తో నిఖిల్కి ఉన్నాడన్నమాట. ఆల్మోస్ట్ 6% తేడాతో అయితే ఉన్నాడు. సో ఇట్స్ టెర్రిఫిక్ ఓపెనింగ్ లాగా అనిపిస్తుంది ప్రస్తుతానికి చూస్తుంటే. మనకి నామినేషన్స్ ఇవాల్టి ఎపిసోడ్లో కూడా ఉన్నాయి కాబట్టి ఇవాళ ఎపిసోడ్ తర్వాత మేబీ అఫీషియల్గా మనకి ఓటింగ్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అఫీషియల్గా ఓపెన్ అయ్యాక అప్పుడే మన టర్మ్స్ అనేవి ఏమైనా మారుతాయా, ఎలా ఉంటాయి అనేవి చూసుకోవాలి. సో ప్రస్తుతానికి 6% ఓటింగ్ డిఫరెన్స్ అయితే క్లియర్గా తెలుస్తుంది. అండ్ తర్వాత చూసుకుంటే ప్రేరణ యాక్చువల్లీ నిన్న ఎంతో కొంత వీళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువగా ఓటింగ్ ఉండే. యష్మిక్ కానీ పృథ్వీకి కానీ బాగా ఎవేలో బాగా దూరంలోనే ఉండేది ఓటింగ్. సో డౌట్ లేకుండా ప్రేరణ సేవ్రా ఇక ఏ ఎలిమినేషన్ ఉన్నా కూడా యష్మి పృథ్వీ మధ్య మాత్రమే ఉంటుంది అనుకున్న టైంలో ప్రేరణకు కూడా పెద్దగా ఓటింగ్ అనేది ఇప్పుడు జరగట్లేదు. ఎందుకంటే నిన్న జరిగిన నామినేషన్స్లో మనం చూసాం కదా, అదే పనిగా ప్రేరణని నామినేట్ చేస్తూ ఉంటూ పాతవి ఎప్పుడో తీసి ఆ పాయింట్ ఈ పాయింట్ అన్నట్టుగా చెప్తూ, యాక్చువల్లీ స్పీకింగ్ ప్రేరణ మేజర్గా ఎక్కడ పోగొట్టుకుందంటే ఈ మెగా చీఫ్ అయినప్పుడు అదే పనిగా డామినేటింగ్ బిహేవియర్ చూపెడుతూ అమ్మాయి చాలా వరకు కూడా ఈ రేస్ నుంచి వైదొలగడానికి టైటిల్ రేస్లో ఉన్నట్టు కాకుండా కూడా అట్లీస్ట్ టాప్ 5 వరకు ఉండొచ్చురా అన్నట్టుగా, టాప్ 5 కూడా టాప్ 3rd పొజిషన్ అయితే ఖచ్చితంగా అమ్మాయికి ఉంటుందిరా అనుకున్న ఒక ఇది కూడా ఇప్పుడు టాప్ 5లో కూడా ఉంటుందంటారా, టాప్ 3లో కూడా ఉంటుందంటారా, అంత సీన్లు ఏమో మేబీ టాప్ 5లో ఉండొచ్చేమో అన్నట్టుగా ఇట్లా ఒక డౌట్తో చెప్పాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందనమాట. సో ప్రేరణ డౌట్ లేకుండా తన మెగా చీఫ్ తను అవ్వడంతో అన్నెసరిగా ఆ మెగా చీఫ్ ఆ పొజిషనే ఇప్పుడు తన టాప్ 5లో ఉన్న పొజిషన్ లేకుండా చేస్తుందేమో అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో 14% ఓటింగ్తో ప్రేరణ 3rd పొజిషన్లో ఉంటే మిగతా ఇద్దరు కూడా పెద్ద దూరంలో అయితే లేరు. పృథ్వీకి 12% ఉంటే యష్మికి 10%. యాక్చువల్లీ ఎపిసోడ్ పరంగా యష్మికి బాగా తను ఎప్పటికప్పుడు ఫ్లిప్పులు చేస్తూ నిఖిల్ మీద అసలు ఫీలింగే లేదు, నాకేదో డ్రీమ్ వచ్చి నేనేదో షేర్ చేసుకుంటే నాకేదో ఫీలింగ్స్ ఉన్నాయి అన్నట్టుగా నువ్వెట్లా ఊహించుకున్నావు అన్నట్టుగా ఆ రేంజ్లో ఫ్లిప్ చేయడం, నిఖిల్ కూడా యష్మిని కంప్లీట్గా ఆపకుండా ఆయన కూడా డిప్లొమాటిక్గా ఉండడం, ఇలా ప్రతిసారి ఇలా ఉండటం వల్ల అటు యష్మిది కానీ నిఖిల్ది కానీ వీళ్ళిద్దరిది ఒక నిబ్బా కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అయిపోయింది. అందుకే నిన్న థంబ్నెయిల్ కూడా నేను ఆ టైటిల్ పెట్టాలన్నమాట. సో నిఖిల్కి ఎలాగో ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉండడం వల్ల ఆయన ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో ఎంత నెగిటివ్ అయినా ఆయన పెద్దగా పోయేదంటూ ఏమీ లేదు. ఆయనకి ఇప్పుడు ఓటింగ్ తగ్గినా కూడా ఒక 1% తగ్గుద్దేమో, 2% తగ్గుద్దేమో. 1-2% తగ్గితే నిఖిల్కి ఏముంటుంది, సముద్రం నుంచి ఒక బకెట్ వాటర్ తీసినట్టుగా ఉంటుంది. ఏమైనా తేడా తెలుస్తుందా? ఏమీ తెలియదు అనమాట. సో అలా అయిపోయింది ఓవరాల్గా ఓటింగ్ అయితే ఇది. ప్రస్తుతానికి ప్రేరణ కూడా డేంజర్లోకి వచ్చేసింది. వీళ్ళ ముగ్గురు మధ్య యుద్ధం ప్రస్తుతానికైతే మొదలైంది. త్రూ అవుట్ వీక్ ముగ్గురు మధ్య ఉంటుందా, ప్రేరణ కొంచెం బెటర్ పొజిషన్లోకి వెళ్తుందా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తే మాస్టరు యూట్యూబ్లో ఎక్కువ మందికి ఆ ఫీచర్ ఉంది. దయచేసి మీకు 1 సెకండ్ పడుతుంది లైక్ కొట్టడానికి, ఆ 1 సెకండ్ మాలంటోళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. దయచేసి లైక్ కొట్టండి. బాయ్.